सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। हरि ओम्। నిన్న జరిగిన శ్లోకాస్ ఒకసారి చదువుదాము. ఎవరు చెప్తారు? మేఘా రిపీట్ చేస్తావా? మేఘా హరి ఓం. हरि ओम माता जी। యా శ్లోకాస్ 21st శ్లోక నంబర్ 21. वन मिनट माता जी। ఓకే. 5th chapter 20 శ్లోక. हाँ ओके माता जी। न प्रहृष्येत् प्रियं प्राप्य न प्रहस्येत् प्रियं प्राप्य नोद्विजेत् प्राप्य च प्रियं नोद्विजेत् चाप्रियं स्थिरबुद्धिरसम्मूढः स्थिरबुद्धिरसम्मूढः ब्रह्मविद् ब्रह्मणि स्थितः. ब्रह्मविद् ब्रह्मणि स्थितः। Right. 21st. बाह्यस्पर्शेष्वसक्तात्मा बाह्यस्पर्शे वसतात्मा विन्दत्यात्मनि यत् सुखम् विन्द्यतात्मनि यत् सुखं स ब्रह्मयोगयुक्तात्मा स ब्रह्मयोगयुक्तात्मा सुखमक्षयमश्नुते. सुखमश्नुयमश्नुते सुखम् अक्षयमश्नुते. सुखमक्षयमश्नुते। Right. 22nd. ये हि संस्पर्शजा भोगा ये हि संसर्पशा भोगा दुःखयोनय एव ते दुःखयोनय एव ते आद्यन्तवन्तः कौन्तेय आधान्यवन्ताय कौन्तेय न तेषु रमते बुधः. न तेषु रमते बुधः। రైట్. సో ఇక్కడ వరకు నిన్న చూసాము. ఏంటి అంటే మన యొక్క ఈ కర్మ సన్యాసి లేకపోతే యోగి పురుషుడు ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క లక్షణాలు ఏంటి అనేది నిన్న మొదలు పెట్టడం జరిగింది. ఓకే. సో 20 శ్లోకం నుంచి 24 వరకు ఆ లక్షణాల గురించి చెప్తూ ఉన్నారనమాట. ఓకే. జ్ఞాని సమత్వ బుద్ధి యొక్క లక్షణాలు ఆర్ ఎవరైతే ఆ ఆత్మజ్ఞానంలో నిష్ఠ ఉన్నదో వాళ్ళు బిహేవియర్ వాళ్ళ లక్షణాలు ఏంటి అనే విషయాన్ని చెప్తున్నారు. సో నిన్న 2 చూడడం జరిగింది. 2021 ఏంటి? న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నో ద్విజేత్ ప్రాప్య చ ప్రియం. సో ఇష్టమైనది దొరికినప్పుడు కానీ లేదు అని అంటే ఇష్టం లేకుండా మనం మనకి ఇష్టమైంది వచ్చినప్పటికీ కూడా ఆయన రెండింటిలో సమంగా ఉంటాడు అనే విషయాన్ని చెప్తూ ఉన్నారన్నమాట. ఒక్క నిమిషం.
సో స్థిర బుద్ధి ఉంది కాబట్టి ఏంటి, ఆయన నేర్చుకున్న జ్ఞానం ఏదైతే ఉందో దాంట్లో నిష్ఠ ఉన్నాడు. శ్రవణం చేసిన నాలెడ్జ్, శాస్త్రం గురించి విన్న నాలెడ్జ్, దాన్ని నమ్మడం అండ్ దాన్ని పదే పదే గుర్తు చేసుకోవడం మననం. సో ఈ మననం తర్వాత దాన్ని గుర్తు చేసుకున్న స్థితిలోనే ఉండడానికి ప్రయత్నించే ప్రాసెస్సే నిధిధ్యాసన. ఓకే, సో అల్టిమేషన్ ఆఫ్ ధ్యాన స్థితి ఏంటి అని అంటే మనం బ్రహ్మ ఐక్య స్థితి పొందడం. కానీ స్టార్టింగ్ సాధన చేస్తూ ఉంటాం కదా, మెడిటేషన్కి కూడా ప్రాక్టీస్ అవసరం. సో ఇది ఆ స్థితిలో, ఆ నిష్టలో ఉండడానికి చేసే విధానం గురించి చెప్తున్నారు. సో స్థిర బుద్ధితోటి అంటే ఏదైనా ఒకటి మనం ప్రపంచంలో ఉంటున్నామంటే దీన్ని ఒక యాంగిల్ నుంచి చూస్తాం కదా. సో ఇది రైటా రాంగా అని జడ్జ్ చేయాలి అని అంటే దానికి ఒక యాంగిల్ ఉంటుంది. ఎవరి సైడ్ నుంచి? ఓకే, ఈ పర్సన్ నుంచి చూస్తే ఎందుకో నాకు అతను రాంగ్ అనిపిస్తున్నాడండి. యాక్చువల్గా సొసైటీ లెవెల్లో చూస్తే వీళ్ళు కరెక్ట్ చేస్తున్నారు అనిపిస్తుంది. సో డిఫరెంట్ యాంగిల్స్ ఉంటాయి కదా, డిఫరెంట్ కోణాల నుంచి ఆ కోణం నుంచి చూస్తే ఇది కరెక్ట్ ఏమో అని అనిపిస్తుంది. ఇక్కడ మనం ఏ కోణం నుంచి ప్రపంచాన్ని ఆర్ మనల్ని జీవితాన్ని చూడాలి? స్పిరిచువల్ స్టాండ్ పాయింట్ నుంచి చూడాలి. ఆధ్యాత్మిక కోణం నుంచి చూసినాం అనుకోండి, అన్నీ సమానమే కనిపిస్తుంది. ప్రపంచంలో నాకు ఇది కావాలి అని చూస్తున్నాం అనుకోండి, ఆ దృష్టిలోనే అన్నీ కనిపిస్తాయి. లైక్ ఇప్పుడు సపోజ్ నేను ఏమంటారు మైక్రోస్కోపిక్ లెన్స్ పెట్టుకున్నాను. సో నా దృష్టి ఎలా ఉంటుంది? చిన్నవి కూడా నాకు చాలా పెద్దగా కనిపిస్తాయి. లేదంటే ఇంకా వేరే లెన్స్ పెట్టుకున్నాను. సో పెద్దవి కూడా నాకు చాలా చిన్నగా కనిపిస్తాయి. సో నేను ఏం లెన్స్ యూజ్ చేస్తున్నా, ఏ యాంగిల్ ద్వారా చూస్తున్నా అని దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ప్రపంచం మీద డిపెండ్ అయ్యి లేదు కదా. సేమ్ మనం కూడా ఈ ఆధ్యాత్మిక దృష్టి, ఆత్మ దృష్టి నుంచి చూస్తున్నాం అనుకోండి, ఉన్నదంతా భగవంతుడే. ఇది ఈ దృష్టి అల్టిమేట్ దృష్టి, ఇది అసలైన దృష్టి, ఇది పెంచుకోవాలన్నమాట. అదే స్థిర బుద్ధి అసమ్మూఢ, ఇంకా లోపల ఉన్న జడం మందబుద్ధి ఏదైతే ఉందో అంతా తొలగిపోయింది, దేహాత్మ భావం పోయింది, నేను ఆత్మని అనుకునే దృష్టి పెరిగినప్పుడు అన్నీ సమానమే కనిపిస్తాయి అనే విషయాన్ని చెప్తున్నాను. దెన్ 21 కూడా చూసాం నిన్న. బాహ్య స్పర్శేష్వసక్తాత్మ విందత్యాత్మని యత్ సుఖం. సో కంప్లీట్ సుఖం ఏదైతే ఉందో ఆ సుఖాన్ని పొందుతాడు అనే విషయాన్ని చెప్తున్నారు. ఏంటి మరి అది అని అంటే, ఇప్పుడు సపోజ్ సుఖం అని ఎలా డిఫైన్ చేస్తాం? ఇది సుఖం అని ఎట్లా డిఫైన్ చేస్తాము? ఇది హ్యాపీనెస్ అనేది ఎట్లా డిఫైన్ చేస్తాము అంటే కొన్ని కేటగిరీస్ని అది ఫుల్ఫిల్ చేసినప్పుడు మనం అది సుఖం అనుకోవచ్చు కదా. ఫస్ట్ థింగ్, మనం ఎలాంటి సుఖం కావాలనుకుంటున్నాం? క్వాలిటీ ఉండాలి కదా, అండ్ దాంతోపాటు క్వాంటిటీ కూడా ఉండాలి. అది మనకి క్వాలిటీనెస్ ఇవ్వాలి అండ్ క్వాంటిటీ మతలబ్ ఎక్కువ అమౌంట్లో రావాలి, ఎక్కువ టైం రావాలి కదా. సో మరి సపోజ్ మనం ప్రపంచంలో ఏదైనా ఒక వస్తువుని తీసుకుందాం, అది నాకు సుఖం ఇస్తుంది అనుకుందాం. ఇప్పుడు చూడండి, నాకు స్వీట్స్ అంటే ఇష్టం. సపోజ్ స్వీట్స్ తీసుకొని తింటూ ఉన్నా, అది ఎంత తింటూ ఉంటే అది నాకు ఎక్కువ సుఖాన్ని ఇవ్వాలి. అది ఒకవేళ నిజం సుఖం ఆ వస్తువులో ఉన్నట్టు అయ్యేది ఉంటే, ఆ స్వీట్ నాకు ఆనందాన్ని ఇస్తుంది అని అనుకుంటే, అది నేను ఎంత ఎక్కువ తింటే నాకు అంత హ్యాపీనెస్ ఇవ్వాలి. కానీ రియాలిటీ ఏం జరుగుతుంది? ఎంత ఎక్కువ తింటే అంత షుగర్ లెవెల్స్ ఎక్కువ అవుతున్నాయి కదా. సో దాంతోపాటు షుగర్ లెవెల్స్తో పాటు మన డైలీ రొటీన్ అంతా కూడా చేంజ్ అవుతుంది, హెల్త్ అంతా కూడా పోతుంది. అట్లా ఒక ఆబ్జెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను. ఒక మనిషి ఉన్నాడు, వీళ్ళతో మాకు ఈ సంబంధం ఉంది, మేము చాలా అసలు మా ఇద్దరి మధ్యలో బాండ్ చాలా ఉంది. ఓకే, సో మరి ఏమవుతుంది? మేము మంచిగా అర్థం చేసుకున్నామండి, మా ఇద్దరి మధ్యలో ఏ క్లాషెస్ రాలేవండి. ఎస్, వెరీ గుడ్. సరే, ఆ హ్యాపీనెస్ మొత్తం ఆ పర్సన్ కోసం, ఆ పర్సన్ మీద మనం హ్యాపీనెస్ పెట్టేసి డిపెండ్ అయిపోయినాం అనుకోండి, ఆ మనిషి దూరం అయితే అయిపోయింది, మన సుఖం అక్కడికే అశాశ్వతం కదా. మరి కావాలనుకున్నది కాదు కదా, కంప్లీట్ కావాలి, క్వాలిటీ కావాలి, క్వాంటిటీ కావాలి, టైం పీరియడ్ ఎక్కువ ఉండాలి. సో అలాంటి సుఖం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, బాహ్య ప్రపంచంలో వస్తువు అయినా మనిషి అయినా ఏదైనా సంథింగ్ మనం అక్కడ దాని మీద హ్యాపీనెస్ కోసం డిపెండ్ అయితే
అది క్వాలిటీ లెవెల్లో మనల్ని చీట్ చేయొచ్చు, టైం పీరియడ్లో మనల్ని వదిలేసి వెళ్ళొచ్చు, ఏమైనా జరగవచ్చు. బికాజ్ ప్రపంచంలో అన్నీ అనిత్యమే కదా. సో అనిత్యమైన వస్తువు మీద మనం హ్యాపీనెస్ని వెతుక్కోవడం కరెక్ట్ కాదు. సింపుల్ లాజిక్. సో ఇప్పుడు నిత్యమైన వస్తువు ఏంటి? కంప్లీట్గా అన్ని కాలాలలో ఉండే వస్తువు ఏంటి? దాని మీద సుఖం వెతుక్కోవాలి. అదే చెప్తున్నారు ఇక్కడ. బాహ్య స్పర్శాలలో చిక్కుకోకుండా ఎవరైతే ఉంటారో దట్స్ ఇట్, అదే ఫ్రీడమ్. అందరికీ ఫ్రీడమ్ మాకు ఫ్రీడమ్ కావాలి, మాకు కొంచెం స్పేస్ కావాలి, అది ఇది అని అంటుంటారు కదా ఈ మధ్యలో. ఏంటి ఆ స్పేస్, ఆ ఫ్రీడమ్ అని అంటే, నా స్వతహా నేచర్ ఏదైతే ఉందో దాన్ని నేను గుర్తించడమే ఫ్రీడమ్. అంతే. పక్క వాళ్ళ నుంచి ఫ్రీడమ్ కాదు. మన నుంచి మనకి ఆ హ్యాపీనెస్ని మనలోనే ఉంది అని గుర్తించడమే ఫ్రీడమ్. బయట వెతుక్కోవడమే బాండేజ్. అంతే. ఇంకెక్కడో వస్తుంది, ఇంకెక్కడో పోతుంది అనుకుంటే అది బాండేజ్ అవుతుంది. లేదు నేనే అది అనుకున్నప్పుడు అదే ఫ్రీడమ్. అదే చెప్తున్నారు. ఈ యోగి పురుషుడు ఎవరైతే ఉన్నారో ఆయన బయట వెతకట్లేదు కాబట్టి బాండేజ్ లేదు. సింపుల్. అది ఎక్స్ప్లెనేషన్. 22 శ్లోకం చూద్దాం. చదివేశాం ఆల్రెడీ. ఏ హి సంస్పర్శజా భోగాః దుఃఖయోనయ ఏవ తే ఆద్యంతవంతః కౌంతేయ న తేషు రమతే బుధః. బుధః అంటే ఇక్కడ బుద్ధిమంతుడు. ఇతడు ఏం చేస్తున్నాడు అని అంటే, యహ సంస్పర్శజా భోగాః, మన ఇంద్రియాలు అంటే బయట ఉన్న వస్తువులని తాదాత్మ్యం పొందినప్పుడు, వాటిని రిసీవ్ చేసుకున్నప్పుడు వచ్చే భోగ ఆనందం ఏదైతే ఉందో, అంటే బయట ప్రపంచంలో మనం రకరకాల భోగాలు అనుభవిస్తున్నప్పుడు వచ్చేది ఏదైతే ఉందో అవన్నీ కూడా ఫైనల్గా ఆలోచిస్తే ఇక్కడికి వెళ్ళిపోతున్నాయి. అంటే దుఃఖయోనయ, దుఃఖానికే మూలం. స్టార్టింగ్ మంచిగా అనిపించినప్పటికీ కూడా దాని వే కానీ అది క్లైమాక్స్ కానీ మనకి దుఃఖాన్నే ఇస్తుంది. దాని అన్ని కారణాలకి దుఃఖాలే మూలం. ఓకే. అయితే ఎట్లా చెప్తున్నారండి మీరు? ఎట్లా చెప్తారు ఇది దుఃఖం ఇది సుఖం అని? కదా, నాకు కొంచెం సుఖమే అనిపిస్తుంది. ఆర్ పర్సెంటేజ్ లెవెల్స్లో కొంచెం కష్టమైనా సరే ప్రపంచమే బెటర్ అనిపిస్తుంది. నాకు ఇంకా ఇది ప్రపంచంలో ఏదో సాధించాలి, ఏదో సంథింగ్ సమ్ కోరికలు తీర్చుకోవాలి అని అనిపిస్తుంది అని అన్నప్పుడు ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఏంటి అని అంటే, ఈ ప్రపంచం కానీ అందులో వస్తువులు, విషయాలు, సంథింగ్ ఎవ్రీథింగ్ ఏమైనా కానీ ఆద్యంతవంతః కౌంతేయ, ఇవన్నీ ఆది అంతం కలిగి ఉన్నాయి. పాయింట్ అండర్లైన్ చేసుకోవాలి మైండ్లో. 22nd శ్లోకంలో ఆది అంతం. ఆది అంటే స్టార్టింగ్ పాయింట్ ఉంది, అంతం ఎండింగ్ పాయింట్ ఉంది. ఓకే. సో ఇప్పుడు సిచ్యువేషన్స్ తీసుకొని మిమ్మల్ని మీరు ఎక్కడ స్టక్ అయిపోయినారో అనలైసిస్ చేసుకోవచ్చు. ఏదానికైతే స్టార్టింగ్ పాయింట్ ఉందో, ఏదానికైతే ఎండింగ్ పాయింట్ ఉందో అవి దుఃఖాలు. ఓకే. సో నిన్న నేను చాలా హ్యాపీగా ఉన్నా అండి. ఎప్పుడు? నిన్న మధ్యాహ్నం ఏమైంది? నిన్న మధ్యాహ్నం నేను 2 o'clockకి ఐస్ క్రీమ్ తిన్నా. ఓ అవునా? నాకు ఇష్టమైన ఐస్ క్రీమ్ తిన్నా. అచ్చా అవునా? ఎంతసేపు తిన్నావు? ఒక మహా అయితే సాగరిస్తే 15 minutes తింటాం కావచ్చు ఐస్ క్రీమ్ కరిగిపోతుంది. ఓకే. సో మధ్యాహ్నం 2 o'clockకి ఐస్ క్రీమ్ తిన్నావు. స్టార్టింగ్ పాయింట్ 2:15 వరకు ఐస్ క్రీమ్ అయిపోయింది, ఎండింగ్ పాయింట్ ఆది అంతం. కానీ కొందరికి ఆ ఐస్ క్రీమ్ ఫ్లేవర్ ఇంకా ఉంటుంది కాబట్టి కొంచెం సాయంత్రం వరకు అట్లనే ఉండిపోయింది అనుకున్నాను. సాయంత్రం మళ్ళీ వేరే స్నాక్స్ తినగానే టేస్ట్ అయిపోయింది. సో ఒక స్టార్టింగ్ పాయింట్ ఉంది, ఒక ఎండింగ్ పాయింట్ ఉంది. నిన్న జరిగిన సుఖాన్ని ఈరోజు గుర్తు చేసుకొని మనం బాగుంది అని అనుకుంటున్నాం. అది అక్కడికి ఆగిపోతుందా? ఈరోజు కూడా తినాలనిపిస్తుంది కదా. అయిపోయింది. దొరుకుతుంది ఆ రోజు ఏమంటే కొద్ది రోజులు పాసిబుల్ అవుతుంది కావచ్చు, తర్వాత అది కూడా బంద్ చేయాల్సి వస్తుంది. బట్ మనం అనుకున్న ప్రతిదీ లేదు. సో అప్పుడు ఏమవుతుంది? 5 days కంటిన్యూస్గా తిన్నారనుకోండి, అడిక్ట్ అయిపోతుంది కదా. ఏదైనా సరే, ఏమైనా వస్తువు ఏదైనా సరే తిన్నాం, తర్వాత 6th రోజు దొరకకపోతే అబ్బా ఈరోజు నాకు టీ తాగకపోతే హెడేక్ వస్తుంది. ఇదే సింపుల్. అలవాటు పడిపోయినాం. దానికి స్టార్టింగ్ పాయింట్ ఉంది, ఎండింగ్ పాయింట్ ఉంది. దానికోసమే మళ్ళీ ఎంజాయ్ చేయాలనుకుంటాం. అది దొరకకపోతే దుఃఖం. సో ఇది ప్రపంచం. ఇది బాహ్యంగా మనం తాత్కాలికంగా
ప్రతి ఒక్కటి ఎంజాయ్మెంట్ ఉంటుంది అనుకుంటున్నాం, కానీ దానికి డెడ్ లైన్ కూడా ఉంటుంది. సో అట్లాగా మనం ఎట్లయితే పడిపోతూ ఉన్నామో వాళ్ళందరినీ అవివేకి అసమ్మూఢ అని అంటున్నారు, సరే మూఢ అని అంటున్నారు. కానీ ఇక్కడ వివేకి అయిన వాడు ఎవరైతే ఉన్నాడో బుధుడు అంటే బుధ పురుష బుద్ధిగమాన్ ఎవరైతే ఉన్నాడో ఆయన వీటిలో రమించడు. సో ఇక్కడ జ్ఞాని లక్షణాలు చెప్తున్నారు కదా. ఫస్ట్ థింగ్ ఏంటి, 20 శ్లోకంలో హ్యాపీనెస్ వచ్చినా ఇష్టమైంది వచ్చినా అయిష్టమైంది వచ్చినా సమంగా ఉంటాడు. దెన్ సెకండ్ థింగ్, బాహ్యంగా ఏమైతే విషయ వస్తువులు ఉన్నాయో అవి అతన్ని ఆకర్షించలేవు. ఓకే, ఎందుకు? శాశ్వతమైన సుఖం మీద ఫోకస్ ఉన్నప్పుడు అశాశ్వతమైన ఏవి ఆయనని వెనక్కి లాగలేవు. దెన్ థర్డ్ వచ్చేసరికి ఏంటి అని అంటే ఆయన వీటన్నింటికి మూలం ఏంటి, బాహ్యంగా వీటికి మూలం ఏంటో గుర్తించడం జరిగింది. ఏంటి? అజ్ఞానం. అండ్ ఇవన్నీ రిజల్ట్ ఎక్కడికి వెళ్ళిపోతాయి? దుఃఖమే రిజల్ట్ లాగా వస్తుంది. కాబట్టి ఇది నాకు వద్దు అనే విషయాన్ని గుర్తించడం జరిగింది. ఇది జ్ఞాని పురుష లక్షణం. అయితే మీరు అనుకోవచ్చు, మాకేం గోల్స్ ఉండొద్దా, మేము ప్రపంచంలో ఏం సాధించొద్దా? డెఫినెట్గా సాధించాలి, మందబుద్ధిలాగా బద్ధకస్తులాగా ఉండొద్దు. కానీ అది సాధించేటప్పుడు మన ప్రిపరేషన్ మనం ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఉంది, ఇప్పుడు తేనె పట్టే వాళ్ళు ఉంటారు కదా, అక్కడిక్కడ కొండలు ఎక్కి చెట్లు ఎక్కి మొత్తం హనీ బీస్ అన్నిటిని వాటిని తోసేసి అందులో నుంచి తేనె తీసుకురావాలి. నాట్ ఈజీ ప్రాసెస్. ఈవెన్ హనీ బీస్ తేనె తీసుకురావడమే అంత ఈజీ కాదు. ఒక్కొక్క పువ్వు అన్నీ ఎడ్డి అవి వాటి సూక్ష్మమైన పరికరాలు యూజ్ చేసి తేనె కలెక్ట్ చేస్తాయి. మళ్ళీ మనకు అదొక పెద్ద పని. వాటన్నింటి నుంచి బయటపడి ఆ స్వీట్ హనీని మనం తీసుకురావాలి కదా. ఆ పర్సన్ ఎట్లా వెళ్తాడు? ముందు అతను అంతా కవర్ చేసుకుంటాడు కదా. కవర్ చేసుకొని ట్రిక్స్ తెలుసుకుంటాడు. నేను ఏం చేస్తే ఆ తేనె నన్ను పట్టుకున్నా కుట్టవు అనే ట్రిక్ తెలుసుకొని దాంట్లో మంచి ప్రాక్టీస్ సాధించి అప్పుడు పెద్ద బట్ట దగ్గరికి వెళ్తాడు. ఈవెన్ అవన్నీ తిరుగుతున్నప్పటికీ కూడా అవి వాటి వల్ల ఎఫెక్ట్ ఏమి ఉండదు కదా. సేమ్ అట్లా ప్రపంచంలో పని చేయాలి, ఉండాలి, తిరగాలి, మన రెస్పాన్సిబిలిటీస్ మనం గడుపుకోవాలి, బట్ మనం డిటాచ్డ్గా ఉండగలగాలి. అదే ఫస్ట్లో ఎగ్జాంపుల్ చెప్పారు ఏంటి, మనకి పద్మపత్రం ఇవ అంబస అని అట్లాగా ఉండడం నేర్చుకోవాలి. ఇది సాధకులకి. లక్ష్యాన్ని సాధించిన మహాత్ముడేమో ఇంకా ఆయనకి సంబంధమే లేదు అది. ఓకే, 23 శ్లోకం చదువుదాము. ఓకే, సో భాస్కర్ గారు మీరు చెప్పండి 23. హరి శక్నోతి హైవ యస్సోఢుం ప్రాక్శరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సయుక్తః స సుఖీ నరః. నెక్స్ట్ చదువుదాం. యోంతః సుఖోంతరారామః తథాంతర్జ్యోతిరేవయః స యోగి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతోధిగచ్చతి. సో ఇవి రెండు చూద్దాం. ఫస్ట్ ఏమంటున్నారంటే, ఒకటేమో శక్నోతి హైవ యస్సోఢుం ప్రాక్శరీర విమోక్షణాత్. అయితే శరీరం ఏదైతే ఉందో దీనికి ఒక టైం పీరియడ్ ఉంది, కొద్ది రోజులైన తర్వాత ఇది నశించిపోతుంది. ఈ ప్రాక్ శరీర విమోక్షణ, ఈ శరీరం వదిలే లోపల మనం చేయాల్సినవి కొన్ని ఉన్నాయి కదా. సపోజ్ ఎక్కడికో ప్లేస్కి వెళ్ళినాం, 12 o'clockకి అవుట్ టైం ఉంది. సో ఆ లోపల మనం తెచ్చుకున్న సామాన్లన్నీ టక్ ప్యాక్ చేసుకోవాలి, మళ్ళీ మన లగేజ్ మనం చేసుకొని అయిపోయింది, చెక్అవుట్ పీరియడ్ వరకు బయటికి వెళ్ళిపోవాలి. సేమ్ అట్లానే మన సంస్కారాలు, మన వాసనలు, మన సూక్ష్మ శరీరం క్యారీ చేసి ఈ జన్మకు వచ్చినాం. సో ఈ దేహం అనేది వచ్చింది. ఈ దేహంకి టైం పీరియడ్ ఎంతవరకు ఉందో మన చేతిలో లేదు, మనకు తెలియదు.
సో బిఫోర్ దట్ మనం చేసేటి ఏంటి? ప్రాక్ శరీర విమోక్షణాత్. ఎవరైతే ఈ శరీరం ఊడిపోక ముందే శక్నోతి హైవ యస్సోడు ఏమేం చేస్తారు అని అంటే కామ క్రోధ ఉద్భవం వేగం. ఓకే, కామ క్రోధాలు అనేటి ఒక కంట్రోల్ చేయలేకుండా వచ్చే వేగాలు, ఫ్లోస్, వాటిని తట్టుకోగలుగుతారో వాళ్ళే సయుక్త ససుఖీ నరహ, మనుషులలో అసలైన హ్యాపీనెస్గా ఉన్న పర్సన్. ఇంతకుముందు మనకి ఇక్కడ చెప్తున్నది ఏంటంటే బాహ్య విషయాలపైన ఆసక్తి ఉండొద్దు అని. దెన్ ఇంకొకటి ఏంటి అని అంటే మనల్ని ఇంకా వెనక్కి లాగేటి ఏంటి అంటే మనలో ఉన్న చెడు కోరికలు, క్రోధం ఏదైతే ఉందో, కామ క్రోధం ఏదైతే ఉందో, ఇవి రెండు మనల్ని బంధంలోకి పడేస్తుంది. ఇప్పుడు మళ్ళీ బాగా ఆలోచించాలి అంటే ప్రతి ఒక్క సిచ్యువేషన్ని మనం జీవితంలో తీసుకొని అనలైజ్ చేయాలన్నమాట. డిసెక్షన్ అంటుంటారు కదా. సో లోపల మన మనసులో ఏం జరుగుతుంది, మనం ఎవరిని బ్లేమ్ చేస్తున్నాం, నిజానికి బ్లేమ్ చేయవలసిన దొంగ ఎవరు అనేది ఆలోచించాలి. ఏంటి అని అంటే మన అహంకారం వల్ల మనం నిజాన్ని చూడలేకపోతాం. ఓకే, సో కామ క్రోధాలే నిజంగా మనల్ని బంధంలోకి పడేసేటివి, బయట వాళ్ళు కాదు. మనుషులు లేనంత మాత్రాన బంధం లేదు అని కాదు. మనుషులు చాలామంది మనకి రిలేటివ్స్ అందరు ఉన్నారు అన్నంత మాత్రాన మనం ముక్తులం కాదు అని కాదు. ఓకే, సో ఒక స్టోరీ ఉంటుందన్నమాట. ఆ విషయం యాక్చువల్గా ఇక్కడ కొంచెం అన్రిలేటెడ్ అవ్వచ్చు, బట్ ఒక విషయం ఉంటుంది. ఏంటి అని అంటే ఒకసారి మనకు అందరికీ కొన్నిసార్లు ఎక్స్పీరియన్స్ అయ్యే మూమెంట్స్ ఏంటంటే ఒక ఇంట్లో పెళ్ళి అవుతుంది అనమాట. పెళ్ళి అంటే తెలుసు కదా, ఇంకా అంత హడావిడి ఉంటుంది. అందరూ వస్తుంటారు పోతుంటారు, ఎవరెవరు వస్తారో ఏం తెలియదు మనకి సరిగ్గా. ఇంకా ఒక ఇంట్లో చాలా పెద్ద ఫ్యామిలీ, జాయింట్ ఫ్యామిలీ అనమాట, పెళ్ళి అవుతుంది. లైక్ పెళ్ళికి 2-3 రోజుల ముందే చుట్టాలు అందరు వచ్చేవాళ్ళు కదా. ఇప్పుడు అంటే అప్పుడే ఆన్ ద స్పాట్ పెళ్ళి పత్రిక టైం చూసుకొని వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. బట్ ఇంకా 2-3 రోజుల ముందే చుట్టాలు అందరు వచ్చారు, పిల్లలందరూ ఆడుకుంటున్నారు, అన్ని పనులు జరుగుతుంటే ఒక పెద్ద మనిషి అటు అటు తిరుగుతున్నాడు అన్నమాట. అయితే కొందరికి డౌట్ వచ్చింది, ఆడపల్లి వాళ్ళకి డౌట్ వచ్చింది, ఈ పెద్ద మనిషిని ఎక్కడ చూసినట్టు లేదు, నేను పిల్లాడి వైపు కూడా ఎప్పుడు ఈ పెద్ద మనిషి వచ్చినట్టు లేదు అని, ఏంది అని చెప్పేసి మంచిగా టిక్టా రెడీ అయ్యి ఆయన ఈ పని చేస్తున్నారా అది ఇది అని అందరినీ మాట్లాడిస్తూ పలకరిస్తూ అందరితో కలుపుగోలుగా తిరుగుతుంది. ఎవరు వీళ్ళు అని చెప్పి అమ్మాయి తరఫున వాళ్ళు ఆలోచించి ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కారం అండి, మీరెవరో మాకు తెలియదు అంటే, మీరు ఎటు సైడు అది ఇది అని అంటే అంతే మా పనులు అయిపోతాయిలే అది ఇది అని చెప్పేసి కలిపేసుకొని తిరుగుతుంది. మళ్ళీ అబ్బాయి వాళ్ళకి కొద్దిసేపు అయినాక డౌట్ వచ్చింది, ఎవడు వీడు ఇటు సైడ్ కాదు అటు సైడ్ ఏమన్నా ఉన్నాడా అని చెప్పి మెల్లగా అడగడానికి కనుక్కోవడానికి ప్రయత్నిస్తే అటు సైడ్ వెళ్ళి అడగబోతుంటే అటు తప్పించుకుంటున్నాం, ఇటు అడుగుతుంటే అటు తప్పించుకుంటాం. సో ఇట్లా ఒక రోజంతా మేనేజ్ చేసి 2 రోజులంతా మేనేజ్ చేసి ఆ పర్సన్ ఎక్కడెక్కడైతే ఏమేమైతే డిస్టర్బెన్సెస్ చేయాలో అన్ని డిస్టర్బెన్సెస్ చేసేసిండు. వీళ్ళకి వాళ్ళ గురించి, వాళ్ళకి వీళ్ళ గురించి అటు ఇటు చెప్పడం, ఇది అది చేయడం, గోల పెట్టడం, ఇరిటేషన్స్ చెప్పడం అన్నీ చేస్తాను. వాళ్ళకి చిరాకు వస్తుంది, బట్ ఎవరు ఇతను దొరుకుతలేదు. కనుక్కుందామంటే చీకటి. ఇంకా వీళ్ళకి అసలు ఇంకా పేషెన్స్ నశించిందని, ఈ పర్సన్ ఏంటి పెళ్ళి అవనిస్తాడా అవనియడా, ఇంతకి ఏం చేద్దామని చెప్పి ఈ ఆడపెళ్లి వాళ్ళు మగ పెళ్లి వాళ్ళు అందరు కలిసిపోయి, చుట్టాలు పెద్ద మనుషులు అందరు కలిసిపోయి వాళ్ళని దొరకబట్టి అస్సలు ఎవర్రా నువ్వు, మా ఇంట్లో వచ్చినావు, అసలు ఎవరి సైడ్ నువ్వు అని చెప్పేసి అందరు కలిసి ఒక్కసారి పైన పడి అడగబోతుంటే వాడు జంప్ జల్లాలి. ఎందుకు, ఇటు సైడ్ పర్సన్ కాదు అటు సైడ్ పర్సన్ కాదు, మరి ఎవరు వీడు, ఎవరికి సంబంధించినడు, వాడు దొంగ, ఎవరికి సంబంధించినడు కాదు. ఆయనతో దొరికిపోయే టైంలో ఫస్ట్ వెళ్ళిపోయాడు. నువ్వు అనాలసిస్ చేస్తూ ఉన్నప్పుడు మనకి తెలియకుండా మనలో ఉన్న ఈగో ఏదైతే ఉందో ఆ దొంగ దొరుకుతాడు. శరీరం తప్పు చేస్తుందా? నో. మనస్సు? నో. బుద్ధి? నో. వీళ్ళందరినీ పనులు చేయనీసుకోకుండా డిస్టర్బ్ చేసేది ఆ దొంగ. ఎవరా దొంగ? మనలో ఉన్న అహంకారం. కానీ మనకు తెలియదు కదా. ఇప్పుడు ఆ పెళ్లి పెద్దలక ఎట్లయితే కలిసిపోయి అందరితో కలిసిపోయి పనులు చేపిస్తున్నప్పటికీ కూడా డిస్టర్బ్ చేస్తున్నది ఆ పర్సన్.
కానీ ఎవ్వరికీ తెలవట్లేదు, ఎవ్వరికీ చిక్కట్లేదు. అందరూ ఒకటైపోయి ఆలోచించి వీని దొరకబడదామని డిసైడ్ అయినప్పుడు అది జంప్ అయిపోయింది, ఎస్కేప్ అయిపోయింది, వాడి కథ ఎండ్ కదా. అట్లానే మన సెన్స్ ఆర్గన్స్, మన శరీరం, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి అన్నీ కలిసి ఇంటిగ్రేట్గా ఫామ్ అయ్యి లక్ష్యం భగవంతుడు అని గుర్తుపెట్టుకున్నప్పుడు ఆ ఈగో అహంకారం ఏదైతే ఉందో వాడు మాయం. ఆ లాజిక్ అర్థమవుతుందండి. ఓకే, సో ఆ పెద్ద మనిషి అయితే, పెద్ద దొంగ అయితే ఎట్లయితే అందరి ఇంట్లో ఉండి నడిపించి ఎట్లయితే డిస్టర్బెన్సెస్ చేసిందో వీళ్ళకు వాళ్ళకి చాడీలు చెప్పడం, ఈ అహంకారం కూడా మనలో ఉన్న చెడు కోరికలని ప్రేరేపించి కోపాన్ని రెచ్చగొట్టేసి ఎస్ నువ్వు కూడా అరు అని చెప్పి మనలో ఈగో రైజ్ చేస్తుంటుంది అనమాట. మనకి కొంతమంది చూడండి గొడవ అవుతున్నప్పుడు ఇంకా అసలు వాళ్ళ టర్న్ రాకుండా అరవడానికి రెడీగా ఉంటారు. అరే నిన్నెవరు పట్టించుకుంటలేరా, నువ్వు ఎందుకు అరుస్తావు అని అన్నా కూడా అరుస్తూనే ఉంటారన్నమాట. వాళ్ళ లోపల ఉన్న ఈగో అట్లా రకరకాల షేడ్స్ని ఇస్తుంది అనమాట. బాగా షేడ్స్ ఉన్నాయి నీలో అని అంటున్నారు కదా ఈ మధ్య కామన్గా. ఈ షేడ్స్ అన్నిటికీ మూల కారణం ఈగో, అహంకారం. ఓకే, అహంకారం అజ్ఞానం నుంచి వచ్చింది. సో ఈ బ్రతికి ఉన్నప్పుడే, శరీరం ఉన్నప్పుడు ఎవరైతే దొంగని పట్టేసుకుంటారో వాడు ఇంకా హ్యాపీనెస్గా ఉంటాడు, హ్యాపీగా ఉంటాడు, ఈ బాండేజెస్ నుంచి దూరం అయిపోతాడు అనే విషయాన్ని చెప్తున్నారన్నమాట. అది ఇప్పుడు మనం ప్రతిసారి అబ్బా ఇల్లు కామక్రోధాలు, అసలు నన్ను నేను కంట్రోల్ చేసుకోవాలి ఏమి ఇదంతా అని ఇట్లా దీన్ని వేదాంతాన్ని ఏమంటారంటే బట్టి కొట్టినట్టు అప్లై చేసుకోవద్దు, ఎంజాయ్ చేస్తూ అప్లై చేసుకోవాలి. అప్పుడు మనం ఇది ఒక నాటకం అనేది పర్ఫెక్ట్గా కనిపిస్తుంటుంది అనమాట. మన లోపల పీస్ ఆఫ్ మైండ్ చెదిరిపోకుండా ప్రపంచాన్ని చూస్తుంది. ఈవెన్ నిజంగా ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా ఓకే దాన్ని ఎట్లా డీల్ చేయాలి, ఆ సాక్షి భావంలో హ్యాపీనెస్సే వేరు. ఆ లెవెల్లో ఉండగలగాలి, ప్రాక్టీస్ అన్న చేయగలగాలి అట్లీస్ట్. బయటకి మామూలుగా ఉన్నప్పటికీ కూడా నేను చెప్పేది ఏది బయట గురించి కాదు, ఇక్కడ స్థితి లక్షణాలు కూడా ఏవి బయట గురించి కాదు, లోపల మన ఆలోచన విధానం ఏంటి, ఎంత కామ్గా ఆలోచిస్తున్నాం, ఎంత మనం అంటే ఇప్పుడు ఎట్లా అంటే మనం ప్రీ కన్సీవ్డ్ నోషన్స్ అంటారు కదా, అట్లా ఏం లేకుండా మనం ఉండగలగాలి, ట్రాన్స్పరెంట్గా ఉండగలగాలి. ఆ ట్రాన్స్పరెన్సీ ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరు. అది ఇక్కడ చెప్తున్నాడు. ఆ ట్రాన్స్పరెన్సీతో ఉన్నప్పుడే కామక్రోధాన్ని మనం ఎట్లా తరిమి కొట్టాలి అనే విషయాన్ని మనకు అర్థమవుతుంది. ముందే ఎవరైతే వాటి నుంచి బయటపడినారో అతను ముక్త పురుషుడు. ఓకే, దెన్ 24 యోంతః సుఖోంతరా రామః తథాంతర్జ్యోతిరేవ యః. ఆ జ్ఞాని పురుషుడు ఎట్లా ఉంటాడు అని అంటే యహ అంతః, ఇన్నర్ లోపల ఎట్లా ఉంది అని అంటే సుఖః అంతః రారామః, ఆయన లోపల సుఖాన్ని పొందుతూ దాంట్లోనే రమిస్తూ ఆనందిస్తూ తథా అంతః జ్యోతి ఏవయః, ఆ లోపలనే ఆ జ్యోతి, ఆత్మజ్యోతి ఏదైతే ఉందో, ఆ వెలుగు, ఆ నాలెడ్జ్ ఏదైతే ఉందో దాన్ని పొందుతూ ఉన్నాడు. సయోగి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతో అధిగచ్చతి, ఆయన ఈ బ్రహ్మ నిర్వాణాన్ని పొందుతున్నాడు, కంప్లీట్ ఫైనల్ స్థితి ఏదైతే ఉందో అందులో లీనం అయిపోతున్నాడు, అదే మోక్షం, అదే విషయాన్ని చెప్తున్నారన్న. సో ఇది బయటకి మనకి కంపారిజన్ చేసుకొని వాళ్ళు అంటున్నారు అట్లా ఆలోచించేది కాదు. లోపల వెలకట్టలేనంత ఆనందం, ఆ ఆనందంలోనే రమిస్తూ ఆ జ్ఞాన జ్యోతిలో ఆయన జీవితాన్ని గడుపుతున్నాడు. ఇది జీవితం యొక్క ఏమంటారు పరమార్థం, అర్థం చేసుకోవడం ఏదైనా. ఓకే, దెన్ 25th ఒకసారి చూద్దాము. భాస్కర్ గారు అనండి. లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయః క్షీణకల్మషాః ఛిన్నాద్వైధాయతాత్మానః సర్వభూతహితే రతాః.
సర్వభూతహితే రతాః కామక్రోధోపయుక్తానాం కామక్రోధోవియుక్తానాం యతీనాం యతచేతసాం యతీనాం యతచేతసాం అభితో బ్రహ్మ నిర్వివాణం అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనాం. వర్తతే విదితాత్మనాం. రైట్. సో ఇవి రెండు కూడా మనకి మరి ఆ బ్రహ్మ పురుషుడు బ్రహ్మ పదాన్ని పొందిన వాళ్ళు ఎలా ఉంటారు అని అనుకున్నప్పుడు, లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయః క్షీణ కల్మషాః, ఎవరిలో అయితే కల్మషాలన్నీ నశించిపోయాయో, క్షీణించిపోయాయో, చెడు లక్షణాలు, చెడు గుణాలు, కామక్రోధాలు, వీటన్నిటికి సంబంధించిన నెగిటివిటీస్ ఎప్పుడైతే క్షీణించిపోయాయో అంటే నశించిపోయాయో, వాళ్ళకి ఏమవుతుంది, చిన్న ద్వైత యథాత్మన, ఇంతవరకు ఉన్న సందేహాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి. అది మనకి ఇంకొకటి ఏంటంటే తెలియకుండా చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి. ఊరికే డౌట్స్ అంటే ఏదో మనకి పని గురించి కాదు, అసలు నేను ఏంటి, ఎందుకు కరెక్ట్ చేస్తున్నా, ఇది కరెక్ట్ అని ఎట్లా జడ్జి చేస్తాం, దీనికి ఎంత ఫలితం, ఇదంతా లోపల ప్రతి ఒక్కరికి ఉన్న సందేహాలు చాలా ఉంటాయి అన్నమాట. ఇంత మనం చేస్తున్నాము, తర్వాత ఏమవుతుంది, సాధకుడి లెవెల్లో ఉన్నప్పటికీ కూడా దీని తర్వాత ఏంటి అని ఒక నెక్స్ట్ క్వశ్చన్ అనేది ఉంటూనే ఉంటుంది. ఎప్పుడు ఈ కంప్లీట్ సందేహాలన్నీ తీరిపోతాయి, ఈ బ్రహ్మ నిర్వాణం, ఈ స్థితిని పొందిన తర్వాత మనలో ఉన్న చెడు అంతా నశించిపోయింది, సందేహాలన్నీ తీరిపోయాయి. అండ్ సర్వభూత హితే రతాః, వాళ్ళు ఎలా ఉంటారు అని అంటే సర్వ ప్రాణుల హితాన్ని కోరుకుంటారు. ఇది వెరీ ఇంపార్టెంట్. లేకపోతే మనం నేర్చుకున్న జ్ఞానం అంతా డ్రై అయిపోతుంది. ఓకే, ఏంటి, మేము ఎవరిని గురించి ఆలోచించట్లేదు, వెరీ గుడ్. మేము ఎవరి వల్ల డిస్టర్బ్ అవ్వదు, వెరీ గుడ్. మాకు బయట నుంచి సాధించాల్సిన ఏమీ లేదు, వెరీ గుడ్. కానీ మనం దాంతోపాటు ప్రేమగా అందరినీ సమానంగా చూస్తున్నామని అంటే అందరి మంచి కోరుకోవడం. నేను అందరినీ సమానంగా చూస్తున్నా అని చెప్పేసి నా ఇంట్లో నేను ఉండడం కాదు. అన్కండిషనల్ లవ్ అనేది మన నుంచి మనకి ఏమంటారు, ఆపలేనంత ప్రేమ అనేది అందరి మీద సమానంగా ఉండగలగాలి. అది నిజమైన జ్ఞాని పురుషుడు లక్షణం. డ్రైగా యూనో బియాండ్ అన్నిటికీ వెళ్ళిపోయినా, నేను కర్మలకి, బాధ్యతలకి, బంధాలకి దూరం అయిపోయినా, వాళ్ళు ఎక్కడ పోతే నాకేంటండి, నాకేం సంబంధం లేదు, అట్లా చెప్పట్లేదు ఇక్కడ. ఓకే, సో సర్వభూత హితే రతాః, అందరి మంచి కోరుకోవడం ఏదైతే ఉందో అది వెరీ ఇంపార్టెంట్. అలా చేసిన వాళ్ళు, ఋషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్రహ్మ సాయుధ్యాన్ని పొందుతారు, అత్యంత గొప్ప స్థితిని పొందుతారు. సో ఇక్కడ ఋషి అనే పదం అంటున్నారు అనమాట, ఋషులు పొందుతారు అని. ఋషులు అంటే ఓన్లీ వన్ కేటగిరీ ఆఫ్ పీపుల్ ఋషులు వాళ్ళు పొందుతారని కాదు. ఇక్కడ ఋషి అంటే ఏంటి, ఋషి అంటే దర్శించేవాడు. ఓకే, విజనరీ పీపుల్ గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. ఆ దర్శనం అంటే కనిపించకుండా కూడా మనం విజువలైజ్ చేసేది ఏదైతే ఉందో దాన్ని దర్శించడం అని అంటున్నారు ఇక్కడ. ఆ జ్ఞానం ఉన్న వాళ్ళు ముక్తి పొందడానికి అర్హులు అని అంటున్నారు. ఏంటి, మనలో ఉన్న కల్మషాలు తొలగిపోవాలి, ద్వైత భావం ఉండకూడదు, అంటే రెండోది లేదు, ఉన్నదంతా ఒకటే ఆత్మ చైతన్యం, అన్ని సందేహాలు తొలగిపోయినాయి, దాంతోపాటు అందరి హితాన్ని కూడా కోరుకోవడం జరుగుతుంది. అలా ఉన్న అలా ఉన్న ఋషుల ఈ బ్రహ్మ సాయుధ్యాన్ని పొందుతారు అనే విషయాన్ని చెప్తున్నారు. ఓకే, దెన్ 26 ఒకసారి చెప్పేస్తా, బట్ రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కామక్రోధ వియుక్తానాం యతీనాం యతచేతసాం అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనాం. ఎవరైతే ఇంకా అడిషనల్గా పాయింట్స్ యాడ్ చేస్తున్నారు, కామక్రోధాలు లేకుండా మనస్సుని జయించి ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పటికీ భాషిస్తూ ఉంటారు అని అంటే ఆ గొప్పతనం ఏదైతే ఉందో ఆ స్థితిలో వాళ్ళు ఉండబోతున్నారు. ఓకే, సో స్లోగా కర్మ సన్యాస యోగం ఏం చేసే టాపిక్లో కూడా కృష్ణుడు చెప్పేది ఒకటే, మన మనస్సుని మనం నిగ్రహించాలి. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నాడు, మనస్సుని నిగ్రహించి కామక్రోధాలు జయించు, అంతే. ఇంకా దట్స్ ద గోల్ ఆఫ్ ద లైఫ్ అంతే. ఇంకా చెప్పాలంటే ఇది ఎవ్రీడే చెక్ చేస్తూ ఉండాలి. ఎప్పుడు కంట్రోల్ అయిపోతాయి ఇవన్నీ, ఎప్పటికీ అవ్వవు. బికాస్ మనస్సు స్వభావం అట్లా, ప్రకృతి అది. ఒక మహాత్ముడు ఉండే అంట ఒక ఊర్లో,
అయితే ఆయన దగ్గరికి ఒక ఆవిడ వచ్చి సేవ చేస్తూ ఉండేదంట. ఆయనకి కావాల్సిన ఆహారం ఏదో ఆ, పాలు అట్లా ఇచ్చి వెళ్తూ ఉండేది. ఆయన ఎప్పుడో ఒక సందేహం అడిగారంట, మహాత్మా మీరు మీ మనస్సును జయించారా? ఆయన తర్వాత చెప్తా వెళ్ళు అని అంటున్నారు. అట్లా కొన్ని సంవత్సరాలు చేస్తూ చేస్తూ ఉంది ఆమె. మీ మనస్సును జయించారా, నాకు ఇది ఒకటే సందేహం, మీరు మీ మనస్సును జయించారంటే తర్వాత చెప్తా, తర్వాత రేపు చెప్తా, రేపు చెప్తా అయిపోయింది. లాస్ట్కి ఆయన మంచం మీద పడిపోయాడు, ఇంకా చనిపోయే సమయం ఆసన్నమైంది. ఆమె అంటుంది, ఇప్పుడన్నా చెప్పు నువ్వు నీ మనస్సును జయించినావా అని చెప్పి. చెప్తా చెప్తా అంటున్నాను కానీ ఇంకా చెప్పట్లేదు. ఆయనకి తెలిసిపోయింది ఆయన ఆఖరి క్షణాలు ఏంటి అనేది. అప్పుడు చనిపోయే ఆఖరి క్షణం ముందు ఇప్పటి వరకు జయించిన అని చెప్పి పడిపోయింది. అంటే ఏంటి అని అంటే, మనస్సుని మనం జయించినాం అని అనుకున్న మరుక్షణమే అది మాయమైపోతుంది, మనల్ని ఆడుకుంటుంది. సో మహాత్ములైనా సరే ఆయన అక్కడ మనకి ఏంటి అంటే, మనస్సు ఈరోజు చెప్పేసినాం అనుకోండి, నేను కంట్రోల్ చేసుకున్నా అని అనుకుంటే అది మళ్ళీ మనం ఎక్కడో వేరే ముసుగేసుకొని వచ్చి మాయ చేస్తుంది అన్నమాట. వేరేలాగా వచ్చి మనల్ని చీట్ చేస్తుంది. అది మనస్సు యొక్క నేచర్. కాబట్టి ఆ మనస్సుని జయించడం ఏదైతే ఉందో నిరంతరం జరిగే ప్రాసెస్. ఓకే, ఇక్కడ నేను ఎంత మాట్లాడాలి, ఇక్కడ నేను నా ఇంద్రియాలను ఎంత వాడుకోవాలి, నా మనస్సుని కూడా ఈ ఆలోచనలో ఎంతవరకు పెట్టాలి, ఎంతవరకు విత్డ్రా చేసుకోవాలి, ఇవన్నీ మన చేతిలో ఉండాలి. మనం కంట్రోల్ చేసినట్టు, డైరెక్షన్ ఇచ్చినట్టు మనస్సు వెళ్ళగలగాలి. అది ఇంపార్టెంట్. సో కామక్రోధాలు లేక మనస్సుని జయించిన వాడు ఎవరైతే ఉన్నాడో ఆ జ్ఞాని పురుషుడు అత్యంత గొప్ప స్థితిని పొందుతాడు అనేదని చెప్తూ ఉన్నాడు. ఓకే, సో దాని తర్వాత నెక్స్ట్ 3 శ్లోకాస్లో కర్మ సన్యాస యోగాన్ని ఎట్లా ఎండ్ చేస్తున్నాడు అనేది రేపు చూద్దాం. ఓకే, ఐ థింక్ రేపు మన క్లాస్ అయిపోతుంది. మిగతా వాళ్ళందరూ కూడా జాయిన్ అవుతారు. హరి ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.